ఈ వీడియోలో మనం వాస్తవమైన విషయములను తెలియజేయుటకు షల్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాము. కొన్ని ఎగ్జాంపుల్ని చేద్దాము. దట్ డే షల్ కమ్, ఆ రోజు తప్పక వస్తుంది. హీ షల్ బీ ఫనీష్డ్, అతను తప్పక శిక్షించబడతాడు. యూ షల్ హ్యావ్ ఎన్ ఆన్సర్ టుమారో, రేపు మీకు తప్పక సమాధానం దొరుకుతుంది. అట్లాగే వీ షల్ ఓవర్కమ్ ఆల్ అవర్ డిఫికల్టీస్, మేము మా కష్టాలన్నింటినీ అధిగమిస్తాము. డోంట్ వర్రీ, ఐ షల్ బీ దేర్ టు హెల్ప్ యూ, చింతించకండి, సహాయం చేయుటకు మేముంటాం అక్కడ. ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేసినట్లయితే వాస్తవమైన విషయములను తెలియజేయుటకు షల్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.